Hi, hello, namaste. Welcome back to my channel, My Little Angel World. Hello, my dear lovely family members and friends. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న టాపిక్ అండి. అంటే మోస్ట్లీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, కాకపోతే అది ఎందుకు రీచ్ అవ్వట్లేదు అనేది తెలీదు. అఫ్కోర్స్ జనాలందరికీ మంచి నచ్చదేమో, అంటే సోదిలాగా అట్లా అనిపించిద్దేమో. కానీ ఒకసారి మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు, ఒకసారి పడుకున్నప్పుడు ఆలోచించండి. నేను చెప్పింది నిజమా కాదా అనేది మీకే అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు మనం మన పేరెంట్స్కి టైం ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం. నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, నా భర్త, నా పిల్లలు అనేసి వన్స్ అపాన్ ఏ టైం మన పేరెంట్స్ కూడా అలానే మన కోసం టైం ఇచ్చి ఉంటారు కదా, మన కోసం వాళ్ళు చాలా త్యాగం చేస్తుంటారు. సో అప్పుడు సోషల్ మీడియా లేదు, అప్పుడు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మేబీ చాలామంది ఫర్దర్ ఆలోచించలేదేమో. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మనకి పెద్ద సోషల్ ప్లాట్ఫామ్ ఉంది, మనం ఎన్నైనా చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరైనా వినొచ్చు, వినకపోవచ్చు. కానీ వన్స్ ఒకటి ఆలోచించండి, ఈరోజు మనం మన కిడ్స్ కోసం మన పేరెంట్స్ని వదిలేస్తున్నాము, మన పేరెంట్స్ తోటి టైం స్పెండ్ చేయట్లేదు, మన పేరెంట్స్ని కేర్ చేయట్లేదు. వాళ్ళు మనకి ఒక నస, వాళ్ళు మనకు ఒక అంటే ఖర్చు, అంటే వాళ్ళ మీద మనకి పెట్టే ప్రతి రూపాయి వేస్ట్ ఆఫ్ మనీ, టైం వేస్ట్ ఆఫ్ టైమ్, ఇలా ఎవ్రీథింగ్. అంటే అమ్మకేం తెలియదు, నాన్నకేం తెలియదు, నాన్న పాతకాలపోడు, అమ్మ పాతకాలపది. సో ఇప్పుడు మా జనరేషన్ మారింది, మేము ఇలానే ఉంటాము అని చెప్పేసి ఎక్కువ అయితే ఆలోచిస్తున్నారు కదా. మరి ఇప్పుడు 90s, 20s పుట్టి, అంటే 20th సెంచరీకి వచ్చిన వాళ్ళు 2000 దగ్గర నుంచి తీసేయండి, 90s పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం మన పిల్లలకి ఇస్తున్నాం కదా, మనకి కొంచెం కంప్యూటర్ వచ్చి, కొన్ని గ్యాడ్జెట్స్ వచ్చి, కొంచెం ఫెసిలిటీస్ పెరిగి ఇంత చేస్తుంటే మన పేరెంట్స్ మనకి కొంచెం వెనక పడిపోయిన వాళ్ళు కదా. మరి మన పిల్లలు కంప్యూటర్లు మింగి పుట్టున్నారు. వాళ్ళు ఎంత తెలివి ఉన్న వాళ్ళు చాలా మంది పేరెంట్స్కి తెలిసే ఉండిద్ది. మేబీ ఏంటంటే, అమ్మో వీళ్ళ తెలివి మనం తట్టుకోలేకపోతున్నారా స్వామి అని 100లో మ్యాక్సిమం 90 మెంబర్స్ ఫీల్ అయి ఉంటారు, అవునా కదా. మరి అలాంటి తెలివిని తట్టుకోలేని పిల్లలకి మనం ఎంత వేస్ట్ ప్రొడక్టివ్ అయి ఉంటాం చెప్పండి. ఇప్పుడు మనం మన పేరెంట్స్కి వాల్యూ ఇచ్చి, మన పేరెంట్స్కి మనము టయాన్ని ఇచ్చి, మన పేరెంట్స్కి మనం ఖర్చు పెట్టి, మన పేరెంట్స్ని మనం జాగ్రత్తగా చూసుకుంటేనే రేపటి రోజున పిల్లలు 100కి 50% చూసుకుంటారో లేదో కూడా తెలియదు. మరి అలాంటిది మనమే మన పిల్లల ముందు మన పేరెంట్స్ని ప్రతిసారి అవమానిస్తుంటే, ప్రతిసారి మన పిల్లలు వచ్చి మన పేరెంట్స్ గురించి మనకి కంప్లైంట్స్ చేస్తూ ఉండంటే, మనం మన పేరెంట్స్ని తిట్టడం, ఆమె అంతేలే, నువ్వు పట్టించుకోమాక, ఆమె అంతేలే, లేకపోతే ఆయన అంతేలే, ఆయన చాదస్తం అంతేలే. నిజంగా సడన్ ఏజ్ 45-50 వచ్చాక అండి ప్రతి ఒక్కళ్ళకి చాదస్తం వస్తుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి. నేను ఇలా ఉండను, నేను అలా ఉండను, అట్లా ఏం లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు రాసేసి పెట్టేసేస్తాడు. కాబట్టి ప్లీజ్ నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటి అంటే, అట్లీస్ట్ నాకు పెద్ద వ్యూస్ రాని అవసరం లేదు, నాకు 10 వ్యూస్ వచ్చినా అవునండి మీరు చెప్పింది నిజమే అని ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. నేను ఇంత కష్టపడి చేసిన వీడియో అయితే నాకు సక్సెస్ అనిపించింది. షాపింగ్ వీడియోస్ చేయొచ్చు, గోల్డ్ వీడియోస్ చేయొచ్చు, సేవింగ్ వీడియోస్ చేయొచ్చు, కిడ్స్ పేరెంటింగ్ వీడియోస్ చేయొచ్చు. ఇది కిడ్స్ పేరెంటింగ్ కిడ్స్ వీడియోనేనండి. ఇదే వేస్ట్ కాదు. ఈరోజు కాకపోతే ఒక్కప్పుడుగైనా కానీ ఎవరో ఒకళ్ళు విన్న వాళ్ళకైనా కానీ నిజమే కదా అని అనిపించేది. మనం పెట్స్ని కూడా ప్రేమగా చూసుకుంటాం, మనం పెట్స్ని కొనుక్కొచ్చుకుంటాము, పెట్స్ మీద చాలా మనీ పెట్టేస్తాము, దానివల్ల మనకేంటి యూజ్ ఉంటుంది. కానీ మనల్ని పెంచి మన బాబు కోసం వాళ్ళ లైఫ్ని మొత్తం సాక్రిఫైస్ చేసిన పేరెంట్స్ అంటే
ముసలి వాసన, డొక్కు వాసన, చాదస్తం, నసుగుడు, ఇదేనా? వాళ్ళంతా కష్టపడి పెంచినందుకు ఇదా మనం ఇవ్వాల్సిన టైటిల్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన కిరీటాలు ఇవా? కాదు కదా. అట్లీస్ట్ మనకి అంత ఖర్చు పెట్టే ఇంత లెవెల్ లేకపోయినా కానీ సరే, ఏమ్మా బాగున్నావా, నాన్న బాగున్నారా, ఏం చేస్తున్నారు? అరే బిజినెస్ చేసే పీపుల్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకుంటున్నారండి. ఎవరు రాకపోవద్దు. మన పిఎం నరేంద్ర మోడీ గారు చూడండి, వాళ్ళ మదర్కి ఎంత వాల్యూ ఇచ్చారు. ఇంకా వైఫ్ సంగతి అయితే నేను ఎత్తను, మదర్కి ఇచ్చారా లేదా? ఆమెకు అలా అని మదర్స్ కోసం చేసుకున్న వాళ్ళకి వదిలేసేయమని నేనైతే అస్సలు చెప్పను. అలా కోరుకునే పేరెంట్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే మాత్రం వాళ్ళని మీరు దగ్గర ఉండి సాధ్యమైనంత వరకు నచ్చ చెప్పి మీరు మీ ఫ్యామిలీతోటే కలిసి ఉండండి. ఓకేనా? ఇంకా సో అది తర్వాత టాపిక్ కాబట్టి నేను దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీరైతే ఈ విషయం గురించి ఆలోచించండి. 100లో 10 మంది పాటించినా కానీ నాకు హ్యాపీగా అనిపించిద్దండి. రేపటి రోజున మన జనరేషన్ వాళ్ళు బాధపడకుండా ఉండాలి అనేది. మన పిల్లలకి మనం ఆస్తులు ఇవ్వకపోయినా, లేకపోతే చదువు చెప్పించకపోయినా, ఏం చెప్పించకపోయినా పర్వాలేదు, కానీ సంస్కారం ఒకటి, ప్రేమానురాగాలు ఒకటి నేర్పించండి. మన జనరేషన్ వాళ్ళకే ప్రేమలు తగ్గిపోయాయి. డబ్బు ఉంటే చాలు, అక్క చెల్లెలు, అన్న తమ్ములు, అమ్మ నాన్న వీళ్ళెవ్వరూ అవసరం లేకుండా పోతుంది. సో అలా కాకుండా మీరు అయినా కానీ సరే ఆలోచించి మీ ఆస్తులే మీ పేరెంట్స్కి పెట్టేసేసి మీ ఫ్యామిలీస్ని రోడ్డు మీద పెట్టేసేయండి అని నేనైతే చెప్పట్లేదు. కానీ అట్లీస్ట్ మీరు 100 రూపాయలు తింటే వాళ్ళకి కనీసం ఒక 5 రూపీస్ అయినా ఖర్చు పెట్టండి, ఒక 10 రూపీస్ అయినా ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి. అదే మన పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఫారెన్ పోతారు. ఫారెన్ ఎందుకు, ఇండియాలో ఉన్నా కానీ వాళ్ళకి టైం కుదరదండి పేరెంట్స్ తోటి మాట్లాడడానికి. పేరెంట్స్ ఏం తింటారో తెలియదు, పేరెంట్స్ ఎప్పుడు నిద్రపోతారో తెలియదు, పేరెంట్స్కి ఏది ఇష్టమో తెలియదు, ఎప్పుడు ఎలా ఉన్నారో తెలియదు, వాళ్ళ వాయిస్ మారినా గుర్తుపట్టలేరు, అన్నీ గుర్తుపట్టలేదు. నాకు అర్థం కాక అడుగుతాను, తినేటప్పుడు దీనికి వెళ్ళేటప్పుడు టైం ఉండదా? అప్పుడు కూడా మాట్లాడలేరా? ఈవెన్ డ్రైవింగ్లో ఉంటారు, అప్పుడు మాట్లాడలేరా? ఏదో సోది సొల్లు వెబ్ సిరీస్ ఇవన్నీ చూసే బదులు 10 నిమిషాలండి, అదే 10 నిమిషాలు, రోజు ఒక 10 నిమిషాలు మీ పేరెంట్స్ తోటి మాట్లాడండి. అమ్మ రేపు నేను ఇదే టయానికి ఫోన్ చేస్తానని చెప్పండి. మీకోసం కళ్ళల్లో బొత్తులు వేసుకొని చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తారు. అవునంటారా కాదంటారా? ఇది ఎంతమంది అగ్రీ చేస్తారు నాతోటి అనేది నాకు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మంచి విషయమే కదా షేర్ చేయండి. అలానే నా ఛానల్ నచ్చితే, ఇంకా ఈ వీడియో నచ్చితే ఫర్దర్ వీడియోస్ కూడా చూడండి. అవి కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉన్నది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్టెడ్మైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటేనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. చెక్ చేసి సూన్ అగైన్. నా అవుట్ఫిట్ ఎలా ఉంది? ఇది నాకు చాలా ఇష్టమైన శారీ, ఎప్పుడో కొనుక్కున్నానండి. ఇది బాగుందా? నాకు చాలా ఇష్టం ఈ శారీ. ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే చిన్న ఇలా ఈ కలర్స్లో త్రిబుల్ కలర్స్లో వస్తుంది. ఇంకా శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ చైన్ అయితే నేను మీషోలో తెప్పించుకున్నాను. అండ్ ఈ వేస్ట్ చైన్ కూడా మీషోలోనే తెప్పించుకున్నాను. మీకు కావాలంటే దగ్గరగా ఉండి చూపిస్తాను. ఇంకా ఇది ఒకటి పెట్టుకోవాలి అనిపించింది. కొంచెం చప్పీగా ఉంటాను, అయినా కానీ అప్పుడన్నా ఒకసారి వేసుకోవడానికి బాగుండదు కదా అని చెప్పేసి ఇలా అయితే కుట్టించుకున్నాను. ఓకే, ఇంకా నెక్ అయితే ఇలా పెట్టించుకున్నాను. సో మా టైలర్కి ఇస్తే ఏంటంటే తనే ఇవన్నీ హ్యాండ్స్ అన్నీ మనం చెప్పకపోయినా కానీ వేసిస్తారు. సింపుల్, అంటే నచ్చిద్దా నచ్చదా అని చెప్పేసి. ఓకేనా? ఇది ఎప్పుడో కొనుక్కున్న శారీ అండి, లింక్ మాత్రం అడగవద్దు. అది కూడా ఆఫ్లైన్లో ఒక ఆమె దగ్గర తీసుకున్నాను. ఇంకా ఇది డెకరేషన్కి సంబంధించింది అయితే మీకు తెలుసు, నేను మీషోలోనే తెప్పించుకున్నాను. చాలా చాలా బాగుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యు సూన్ నెక్స్ట్ టైం.